ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొక్క ఉన్నది అన్నాడు. నేను త్వరగా వస్తూ ఉన్నాను, ప్రతి వారికి ఇవ్వడానికి నా వద్ద జీతం ఉన్నది, వాని వాని క్రియల చొప్పున వానికి ఇవ్వడానికి నా వద్ద జీతం ఉన్నది అన్నాడు. నా దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఏ పనిలో కోరుకుంటున్నామో, ఏ పద్ధతిలో బ్రతుకుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, ప్రతి దానికి దేవునికి మనం లెక్క అప్పగించాల్సిన అవసరం ఉన్నది. దేవుడు ప్రతి క్రియ చూస్తూ ఉన్నాడు. ఆయన అంటారు, నేను త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. వాని వాని క్రియలు అంటే పనులు, క్రియలు అంటే పనులు. మనం ఏ పని చేస్తున్నామో, ఏ పద్ధతిలో బ్రతుకుతున్నామో, మనము జీవించే ఈ జీవితానికి, మనము చేసే ఈ క్రియలకు దేవుడు మనకి ఫలితం ఇస్తాడట, ప్రతిఫలాన్ని ఇస్తాడట. ఎందుకు దేవుడు మనకి ఫలితం ఇస్తున్నాడు? లేకపోతే ఈ భూమి మీద మనం చేసే క్రియలతో ఆయనకేం పని? ఈ భూమి మీద మనం బ్రతికే పనితో, మనం బ్రతికే బ్రతుకుతో, మనం జీవించే జీవితంతో ఆయనకేం పని అంటే, ఆయనకి చాలా పని ఉంది. ఈ భూమి మీద మనం బ్రతికే బ్రతుకుకి ఆయనకి సంబంధం ఉంది. ఏమిటి ఆ సంబంధం అంటే, ఈ భూమి మనది కాదు, ఈ ఆకాశం మనది కాదు, ఈ సూర్య చంద్ర నక్షత్రాలు మనము కలుగు చేసినటువంటి పదార్థాలు కాదు, ఈ గాలి నీరు నిప్పు అనేవి మనము సృష్టించిన సృష్టి కాదు, మనం కొని తెచ్చుకున్నావో లేకపోతే మనం తయారు చేసుకున్న వస్తువులు కాదు. ఇవి దేవుడే తన స్వాహ హస్తాలతో లేకపోతే తన నోటి వాకుతో కలుగు చేసినటువంటి పదార్థాలు ఈ భూమి మీద ఉన్నాయి. కనుక ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషి కూడా ఈ భూమిని కలుగు చేస్తున్న దేవుడికి లెక్క చెప్పాల్సిన అవసరత ఉన్నది. హల్లెలూయా. దేవునికి మనం ఎందుకు లెక్క అప్పచెప్పాలంటే, మనం పీల్చే గాలి ఆయనది, మనం నడిచే భూమి ఆయనది, మనం తిరిగే వెలుతురు ఆయనది. కనుక సమస్తం కలుగు చేసిన వాడు దేవుడు, ఆయన ప్రభువైన యేసు క్రీస్తుని మనం నమ్ముతున్నాం కనుక